హాయ్ అండి, వెల్కమ్ టు సరిత ఏఎంసీ కిచెన్. ఇవాళటి యమ్మీ స్వీట్ రెసిపీ పైనాపిల్ రవ్వ కేసరి. మామూలు రవ్వ కేసరి కంటే కూడా కమ్మగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సో 1 కప్ మనం రవ్వ తీసుకుంటాము. 1 కప్కి 1.5 కప్ షుగర్ తీసుకుంటాం. ముందుగా మనం పైనాపిల్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ నేను 16 cm సాస్ పాన్ పెట్టుకున్నానండి. సో మన ఏఎంసీ కుక్వేర్లో మనం చాలా ఫాస్ట్గా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. 16 cm పాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్ షుగర్కి మనము 1 కప్ వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసేసుకొని నీళ్లు చక్కగా అలా మరుగుతున్న టైంలో మనం షుగర్ వేసుకుంటాం. అలా షుగర్ చక్కగా మెల్ట్ అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలని వేసుకుంటాం. అలా వేసుకొని కొంచెం దాన్ని కుక్ చేసుకుందాం. సో అది మనకు షుగర్ సిరప్లో చక్కగా కుక్ అయిపోవాలి. చూసారా, ఇలా మెత్తగా అవ్వాలి. అప్పుడే మన పైనాపిల్ రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా కట్ చేస్తే మనకి మెత్తగా రావాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను 24 cm యురేషియా వాక్ పెట్టుకుంటున్నానండి. దీనికి కడాయి అంటారు. దీంట్లో ఫ్రై కర్రీస్ కానీ మనం డీప్ ఫ్రైస్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు, కాజు, బాదాం, కిస్మిస్, మన డ్రై ఫ్రూట్స్ మన చాయిస్ అండి, ఏవైనా వేసుకోవచ్చు. అలా వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లో తీసి పెట్టుకుంటాం. నేను కిస్మిస్ కూడా వేసుకున్నానండి. ఒక బౌల్లో తీసేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో మనము రవ్వ వేసుకుంటాం. వేసుకొని మంచిగా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే అండి చాలా వరకు మనకి ఓపికగా ఉండాలి. మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో 1.5 కప్ మిల్క్ వేసుకుంటాం. మీరు మిల్క్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని ఒక్క నిమిషం అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం షుగర్ సిరప్ ఏదైతే మనం పైనాపిల్ వేసుకొని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ సిరప్ దీంట్లో వేసుకుంటాం. అలా వేసుకొని ఒక 4-5 నిమిషాల వరకు చక్కగా అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. నిక్కి బేబీ చూస్తున్నావా? అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఉండలు కట్టకుండా అలా వెంటనే మిక్స్ చేస్తూ దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి, మంచిగా సాఫ్రాన్ కుంకుమ పువ్వు వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న అయితే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఉందో నీకు చూస్తున్నావా, అది కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మన ఎమ్మి పైనాపిల్ రవ్వ కేసరి రెడీ. చూసావా నీకు? నువ్వు చెప్పు ఒకసారి. పైనాపిల్ రవ్వ కేసరి రెడీ. రెడీ. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన రవ్వ కేసరి వచ్చేసిందో. స్వీట్ రవ్వ కేసరి సూపర్. ప్లీజ్ లైక్, షేర్ ఆంటీ కిచెన్. థ్యాంక్ యూ నిక్కీ.